మహబూబాబాద్ జిల్లా మరిపేడ మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రచారంలో స్పీడ్ పెంచింది. 8వ వార్డ్ కాంగ్రెస్ అభ్యర్థి వీసరపు ప్రతిభ శ్రీపాల్ రెడ్డి బరిలో ఉన్నారు. తనని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మరిపేడలోని 8వ వార్డులో పార్టీ కార్యకర్తలు మహిళలతో కలిసి గెలుపు కోరుతూ ప్రచారం నిర్వహించారు. మరిపేడ పురపాలికల్లో గత ప్రభుత్వం ఏం అభివృద్ధి చేయలేదని, నిధులు లేని పరిస్థితి నెలకొందన్నారు. గత ప్రభుత్వం అభివృద్ధిని విస్మరించిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మున్సిపాలిటీల్లో పలు అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్లు చెప్పారు. కాంగ్రెస్ పార్టీ తనకు టికెట్ ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. మరిపేడ మున్సిపాలిటీ పరిధిలో 8వ వార్డులో వీసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే గారు డాక్టర్ రామచంద్ర నాయక్ గారు ఆశీర్వదించి కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థిగా ప్రగతి శ్రీపాల్ రెడ్డిని నియమించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి సమస్యలన్నీ పూర్తిగా మాకు అవగాహన ఉంది కాబట్టి 8వ వార్డే కాకుండా మరిపేడ మున్సిపాలిటీ పరిధిలోని ఏ వార్డులో అయినా కూడా సమస్యలన్నింటినీ పరిష్కారం చేయడానికి సీసీ రోడ్లు అయితేంది, సైడ్ డ్రైన్ అయితేంది, ఇంకా స్ట్రీట్ లైట్స్ అయితేంది, ఏవైనా కూడా పరిష్కారం చేయడానికి ఎమ్మెల్యే గారు చాలా ఉత్సాహంగా పనిచేస్తున్నారు. ఇప్పుడు కూడా 150 కోట్ల నిధులు సేకరించి ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారి దగ్గర తీసుకొచ్చి ఇప్పుడు అభివృద్ధి పనులు కార్యక్రమాలు స్టార్ట్ అయినాయి. కాంట్రాక్టర్ వర్క్ కూడా స్టార్ట్ చేసినారు. మిగతా అన్ని వార్డులో లాగానే 8వ వార్డులో కూడా ఈ ఒక వారం రోజుల నుంచి వర్కులు పనులన్నీ ప్రారంభించారు. పనులు స్టార్ట్ అయినాయి. మేము ప్రభుత్వం ఉంది కాబట్టి, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నది కాబట్టి ప్రభుత్వం నుంచి రేవంత్ రెడ్డి గారిని మా ఎమ్మెల్యే గారు రామచంద్ర నాయక్ గారు ఎమ్మెల్యే గారి దగ్గర